ఐపీఎల్ 2026 సీజన్ తొలి మ్యాచ్ లోనే అంపైరింగ్ నిర్ణయాలు పెను వివాదానికి దారితీశాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన ఈ పోరులో ఆర్సీబీ ఫీల్డర్ ఫిలిప్ సాల్ట్ పట్టిన ఒక క్యాచ్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇన్నింగ్స్ 14వ ఓవర్లో రోమియో షెపర్డ్ వేసిన బంతిని హెన్రిచ్ క్లాసెన్ బౌండరీ వైపు బాదగా సాల్ట్ అద్భుతమైన డైవ్ తో దాన్ని అందుకున్నాడు. అయితే అతను బంతిని పట్టుకున్నది కిందకు పడే సమయంలో అతని శరీరం లేదా పాదం బౌండరీ కుషన్ కు తగిలినట్లు రీప్లేలో స్పష్టంగా కనిపించింది. కుషన్ స్వల్పంగా కదలటం టీవీ తెరపై కనిపిస్తున్నప్పటికీ థర్డ్ ఎంపైర్ అన్ని కోణాల్లో క్షుణ్ణంగా పరిశీలించకుండానే క్లెసెన్ ను అవుట్ గా ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది స్పష్టమైన ఎంపైరింగ్ తప్పిదాన్ని. క్లెసెన్ వంటి కీలక బ్యాటర్ వికెట్ విషయంలో అంపైర్లు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయంపై నెటిజన్లు మరియు మాజీ క్రికెటర్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇంగ్లాండ్ మాజీ సారథి మైకెల్ వాన్ సోషల్ మీడియా వేదికగా అంపైర్ల తీరును ఎండగట్టారు. సాల్ట్ పాదం ఖచ్చితంగా బౌండరీ స్పాంజ్ ను తాకిందని, నిర్ణయాత్మకమైన బ్యాక్ యాంగిల్ చూడకుండానే అవుట్ ఇవ్వడం ఆర్సీబీకి అనవసరమైన లబ్ధి చేకూర్చిందని ఆయన విమర్శించారు. సామాన్యంగా సందేహం ఉన్నప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద బ్యాటర్ కు అనుకూలంగా నిర్ణయం ఇవ్వాలనే నియమాన్ని ఇక్కడ విస్మరించారని ఫ్యాన్స్ వాపోతున్నారు. క్లెసెన్ వంటి విధ్వంసకర బ్యాటర్ ఇలా వివాదాస్పద రీతిలో వెనుతిరగడం మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపిందని సన్ రైజర్స్ మద్దతుదారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ క్యాచ్ కు సంబంధించిన వీడియోలు, స్క్రీన్ షాట్లు నెట్టింట వైరల్ అవుతూ ఐపీఎల్ ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.